KR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొద్దిసేపు ఈ సచివాలయం ఎవరు ఆలోచన అనేది మర్చిపోదాం. తుఫాన్ వేళ అద్భుత ఫలితాలనిస్తున్న గ్రామ వార్డు సచివాలయాలు, తుఫాన్ హెచ్చరిక కేంద్రాలుగా మారిన గ్రామ సచివాలయాలు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్న ప్రభుత్వం. కోస్తా జిల్లాలలో సచివాలయాల ద్వారా ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు. విద్యుత్ అంతరాయం జరిగిన హార్న్ స్పీకర్ వ్యవస్థతో హెచ్చరికలు. తీవ్రవాయువులను ఈ రోజు రాత్రి నైరుతి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుంది. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి ఈ ప్రాంతాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదుగాలులు వీస్తాయి. దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వారితో జారీ చేయడమైనది.